ఎప్పుడో భూమి పుట్టుకుంది ఒకసారి నాకు నువ్వు తలదువ్వావు. ఆ పాపానికి నన్ను ఇప్పుడు జడేమని చెప్పడం న్యాయంగా ఉందా? గొడవ చేయకుండా జడవేరాంబాబు. చిచ్చి, నీకు జడేసుకోవడం రాదని అనవసరంగా చెప్పాను. ఇప్పుడు ఏం కొప్పలు మునిగే పనులున్నాయని అంత విసుక్కుంటున్నా? అంటే నీ ఉద్దేశం ఏంటే నాకు ఉద్యోగం లేదనేగా? ఉద్యోగం పౌరుష లక్షణం తెలుసా? పౌరుష లక్షణం కాదే, పురుష లక్షణం. అయినా మనకి పౌరుషం టన్నుల్లో ఉంది. అందుకే బిజినెస్ చేస్తాను తప్ప ఆఫీసులకు వెళ్ళి కార్డులు గీకం. దట్ ఈస్ ద రీజన్ ఐ గెట్ ఎ లాంగ్ లీవ్. ఎలాగో లీవ్ పెట్టావు కదా, జడవి. రాంబాబు గారు భలే జడేస్తున్నారు. కావాలంటే ఆపుతావా? అక్క, రేపు నాకు నువ్వు సంబంధం చూస్తే జడ వేయడం వచ్చిన వాడిని చూడక్క. తప్పకుండా సౌజీ. అమ్మ ఫోను. ఫోన్ చేసిన వాళ్ళ అమ్మాయిగా ఏదో అంబానీ అన్నట్టుగా బెళ్ళపిస్తుందేంటి? దాని సంగతి నీకు తెలుసు కదా, ముందు జడవే. అక్కకి కదా, పిలుస్తా నాకు. అక్క అక్క అక్క. ఏమైంది? ఏంటి? అమ్మ నీతో మాట్లాడుతుంట. నాకే చెయ్యొచ్చుగా, నీకు చేసి నాకేమంటాం దేనికి? స్పీకర్ అంజీ. చెప్పు పిన్ని. రాజీనా? అవును పిన్ని. నీకాదే, మంగకిమ్మన్నాను. ఆ టింగర్ది నీకిచ్చి చచ్చింది. ఫోన్ అలాగే. హలో పిన్ని, బాగున్నారా? స్పీకర్ అంజీ. స్పీకర్ ఎందుకండి? మళ్ళీ మమ్మల్ని బూతులు తిట్టారనుకోండి, మీరే పీక్కోలేక లాక్కోలేక ఏడుస్తారు. అవసరం లేదు. స్పీకర్ అంజీ మంగ. ఒక్క నిమిషం పిన్ని. ఏంటండి, ఏంటి మీరు? మంగా, స్పీకర్ అంటే ఆన్ చేయి. పెద్దవాళ్ళ మాట్లాడుకుంటున్నా కదా, పిల్లలకెందుకు? డూ వాట్ ఐ సే. మోహన్ గారు ఆవేశపడకండి. మంగా, స్పీకర్ ఆన్ చేయి. చెప్పండి పిన్ని. ఏం లేదమ్మా, ఎటు మా అమ్మాయి అల్లుడు వేస్ట్ ఫిలోస్ అని తెలిసిందేగా. మంగా, స్పీకర్ ఆఫ్ చేయి. ఏంటి తమాషాలు చేస్తున్నారా? ఆన్ చేయమంటే మళ్ళీ స్పీకర్ ఆఫ్ చేయకు, అలాగే కంటిన్యూ చేయి. చెప్పండి పిన్ని. ఇందాకేం చెప్తున్నారమ్మా? మీ కూతురాలుడు వేస్ట్ ఫెలోస్ అని చెప్తున్నారు. ఆ వేస్ట్ ఫిలోస్ తో పెట్టుకుంటే ఇక మా సౌజీకి పెళ్లి కాదమ్మా. పెద్ద మనసు తరహా వాళ్ళకి ఏ కోసైనా లేదమ్మా. నువ్వే పెద్ద మనసు చేసుకుని. భలేవారు పిన్ని, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సౌజీ పెళ్లి చేసే బాధ్యత మాది. ఉంటాను పిన్ని. అలాగేనమ్మా. విన్నారుగా, అది విషయం. మీరు పెద్ద మనుషులేంటి? ఆ పెళ్ళేదో మేమే చేసి మేమే పెద్ద మనుషులు అనిపించుకుంటాం. అది జన్మలో జరగదు. జరుగుతుంది. జరిగి తీరుతుంది. చూద్దాం. సౌజీ నా చెల్లెలే, దాని పెళ్లి చేసేది మేమే. పిన్ని దగ్గర కమిషన్ అడిగారంట కదా. రిలాక్స్ అవే, తలదూతా. ఆ మంగ దగ్గర చాలా చులకనైపోయాం. అయినా మా పిన్నేంటి, సొంత మనుషుల్ని తిట్టి పరాయి వాళ్ళకి భజన చేస్తుంది. అవునరా వీరస్వామి, మర్చిపోకు. లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. సౌజీ పెళ్లి మనమే చేసి పిన్ని చేత శభాష్ అనిపించుకోవాలి. ఓ పని చేద్దాం రా, వెళ్ళేటప్పుడు రిచ్గా ఫ్లైట్ లో వెళ్దాం, వచ్చేటప్పుడు పీకేదే ఉంది. అందుకే వచ్చేటప్పుడు స్లోగా ట్రైన్ లో వచ్చేద్దాం. ఓకేనా? ఇది ఫిక్స్, ఫైనల్. ఓకేరా, ఉంటా మరి, బాయ్. రాజీ, నేను వారం దాకా ఉండట్లేదు. ఎక్కడికి వెళ్తున్నా? మా బ్యాచ్ అంతా గోవా ప్లాన్ చేశారు. నన్ను రమ్మని ఒకటే గోవాలా. యాక్చువల్ గా నేను రాను అన్నాను. వినదే? నేను విన్నాను. ఏం విన్నావు? నువ్వు ఎగేసుకుంటూ ఫ్లైట్ లో వెళ్దాం, వచ్చేటప్పుడు పీకేదే ఉంది, ట్రైన్ లో వద్దాం అని అన్నావు కదా. అది విన్నావా? అది ఇది పద్ధతి కాదు రాజీ. వద్దు వద్దు వద్దు, నా మాట విను. వద్దు, తొందరపడద్దు. ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఉమెన్ హ్యాండ్లింగ్. ఇలాగే ఉంటది. ఏమైంది? నేను గోవా వెళ్తే నీకేంటి ఇబ్బంది? ఏమైందంటావేంట్రా నిద్ర మొహవాడా? మాటలు మర్యాదగా రాని. ఎవరుకున్నా నువ్వు?
చాలా మర్యాద ఇంకా కావాలా? చాలు చాలు. ఇప్పుడు నన్నేం చేయమంటారు రాజీ? ఇదిగో గోవా లేదు జావా లేదు, నోరు మూసుకొని సౌజికి పెళ్లి సంబంధం చూడు. ఆ, ఇదిగో దారి ఖర్చులుకుంటాయి ఉంచు. సంబంధం కుదిరే వరకు కొంపలో అడుగు పెట్టావో ఆ, జాగ్రత్త. వెళ్ళ. ఆ. ఆగో. మళ్ళీ ఏంటి? ఇదిగో ఫ్రెండ్స్ కి విరోచనాలు వాంతులు అయ్యాయని చెప్పు, లేదంటే పెళ్ళాం చేతిలో కీలు బొమ్మని నిన్నే అవమానిస్తారు. ఎప్పుడు చెప్పేదేగా. ఇక చాలు వెళ్ళు. ఆ. ఛీ! వెళ్ళ. ఆ, ఆ. ఏంటక్కా నువ్వు కూడా పేపర్ చదువుతున్నావా? ఏంటే ఊళ్ళే ఉన్న తిమ్మిరిగా ఉందా? ఆహా అదేం లేదక్కా, నువ్వు పేపర్ చదువుతుంటే కొత్తగా ఉంది. కొత్తగా కాదు, చెత్తగా కూడా ఉంది కదా సౌజీ. భలే చెప్పారు రాంబాబు గారు. ఏం చెప్పావు రాంబాబు? నేను చెప్తానక్కా. ఏంటి ఏంటి రాజీ గారు చాలా కోపంగా ఉన్నారు? సంబంధాలేం దొరకలేదా? ఈజీగా దొరకడానికి అవి అల్లాటప్ప సంబంధాలు కాదు, ఒక రేంజ్ సంబంధాలు. లేటుగా దొరికినా లేటెస్ట్ గా ఉంటాయి. అందుకే మా ఆయన వెళ్ళాడు. అయితే ఇప్పుడు అప్పుడే రాడుగా. ఏం లేదు, అలాంటి సంబంధం కాదు, ఆ, ఓ రేంజ్ సంబంధం. లేటెస్ట్ సంబంధం అంటున్నారుగా. అలాంటి సంబంధం తేవాలంటే కనీసం ఓ 2-3 నెలలు. ఊరుకోమంగా మినిమం 2-3 సంవత్సరాలు పట్టుద్ది. ఏంటంటే మీకు కూడా కోపం వస్తుందా? ఏంటి మంచి సంబంధం తేవడానికి 2-3 సంవత్సరాలు ఓ పడుతుందా? తక్కువ చెప్పానా, సారీ. తక్కువ చెప్పడం కాదురా పిల్ల కాకి. మామగారు. ఖమోష్, 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 ఖమోష్. రాజీ అద్భుతమైన ఎన్ఆర్ఐ సంబంధం తెచ్చా. కుర్రాడు చాకు అమెరికాలో సెటిల్ అయి 10 సంవత్సరాలు అవుతుంది. నిజమా అండి? మోహన్ ఎప్పుడు అబద్ధం చెప్పడు, మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్. ఏంటి రాజీ ఆనందంతో నోరు పెగలట్లేదా? అవును, కుర్రాడు చాకు అంటున్నారు. మరి మన రాజీ నచ్చుద్దా అని. నీ మొగుడంతా ముందు చూపు లేనివాడనుకున్నావా? మోహన్ గారు ముందు చూపే గాని మీరు ముందు చూపేది. రాంబాబు కడతడిపోయా, తప్పుకో. చూడు రాంబాబు, మా అత్తయ్య మీరు ఏదో పెద్ద మనుషులన్న భ్రమలో ఉంది. ఇప్పుడు ఈ సంబంధం గురించి చెప్తే మిమ్మల్ని పురుగుల్ని చూసినట్టు చూస్తుంది తెలుసా? ఎప్పుడొస్తారండి అమ్మాయిని చూడడానికి? వాడు రాడు. కొంపదీసి మీరెళ్తారా ఏంటి? దేర్ యు ఆర్ కరెక్ట్. బాబా నీకు గాలి కాని సోకిందా? ఎందుకలా వెర్రి కేకలు వేస్తున్నావు? వెర్రి 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 కేకలు కాదే పిచ్చి మొహమా, రిచ్ కేకలు. రాజీ ఇవిగో మన ముగ్గురికి అమెరికా వెళ్ళటానికి పాస్పోర్ట్లు కూడా చేయించా. ఎల్లుండే మన ప్రయాణం. అవునండి, ఆ అబ్బాయి మన సౌజీని చూడలేదు కదా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత. నీకు ఆ డౌట్ అక్కర్లేదు రాజీ, మన సౌజీ ఫోటోని వాట్సాప్ చేశా. ఓహో, వెంటనే సూపర్ అని చెప్పాడు. చూసావా సౌజీ నీ బావ గొప్పతనం. బావా మరి నేను కూడా ఆయన్ని చూడాలి కదా. ఓ వై నాట్, ఫోటో తీసుకొచ్చా. ఫోటో వద్దు, ఫోటోలో ఒకలాగా ఒరిజినల్ గా నిన్నట్లాగా ఉంటే ఎలా? జరిగేది అదే సౌజీ. ఈ మోహన్ గురించి ఏమండి మీ గురించి మాకు తెలుసు గాని ఊరికే ఫోజు కొట్టకండి. పోజులా? ఆ, సౌజీ ల్యాప్టాప్ తీసుకురా, రిచ్ గా స్కైప్ లో చూద్దాం. అలాగే బావా. హలో, చూసారుగా మీరెన్ని జన్మలెత్తినా ఇలాంటి సంబంధం తేయగలరా? ఇదిగో బావా. జరగండి జరగండి నా స్టీఫర్ జరగండి. ఇదంతా నిజమేనంటావా? చూడపోతే అలాగే ఉంది రాంబాబు. హాయ్ హాయ్ డూడ్, మోహన్ హియర్. సీ యువర్ ఫియాన్సీ సౌజీ. హాయ్ సౌజీ, హౌ డు యు డు? ఫైన్. బాబు నేను సౌజీ అక్క రాజీని. హాయ్. హలో. నమస్తే వదిన గారు.
ఆ, ఆ, చూసాం బాబు, నీకు ఇక్కడ పరిచయం చేయాల్సిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అవును మేము ఎప్పుడు రావాలి అమెరికా? మీరెందుకు సార్, నేనే వచ్చేవారం వచ్చేస్తున్నా. Good. అయితే పెళ్ళయ్యాక సౌజీతో కలిసి యుఎస్ ఫ్లై అయిపోతారా? లేదండి, నేను కూడా అక్కడికే వచ్చేస్తున్నా. ఇక్కడ ట్రంప్ గవర్నమెంట్ మాలాంటి వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. అక్కడ గచ్చిబౌలిలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా నేను కూడా మీతోనే ఉంటా. నాకు ఎలాగూ పేరెంట్స్ లేరు కదా, నా జీతం మీ సంపాదన కలిపి అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అది కాదే ఇప్పుడు. ఇంకేం మాట్లాడకండి, అక్కడికి వచ్చాక అందరం కలిసి హ్యాపీగా మాట్లాడుకుందాం. ఏ, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఉద్యోగం సద్యోగం లేని వాడివి నువ్వు మాకెందుకురా? అక్కడే చావు. వదిలి గారు, వదిలి గారు. అబ్బో ఎన్ఆర్ఐ సంబంధం. అమెరికా ఫ్లైట్ లో రా బాబు, ఫ్లైట్ లో. ఇలాంటి సంబంధాలు తీసుకొస్తారు. రావే రా. కమోష్. ఏం మంగా, ఏంటి కూరా? కనపడ్డలా? అబ్బో, ఎందుకే అంత చిరాకు? మనం ఓడిపోతామన్న డౌట్ ఉంటే చిరాకు నాకు ఇంకే వస్తుంది. ఓహో, ఈ చిరాకంతా సౌజీ గురించా? మా నాయనే మా బాబే, ఎంత తొందరగా తెలుసుకున్నావో. మంగా, అయినా నువ్వు అన్నది పాయింటే. బాగా ఆలోచిస్తుంటే సౌజీకి వాళ్లే పెళ్లి చేయాలన్న దృఢచిత్తంతో ఉన్నారు. కాస్త అర్థమయ్యేలా చెప్తావా? వాళ్ళ మ్యాటర్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు అంటున్నా. ఇందాక నుంచి నేను ముత్తుకుంటుంది ఇదేకా స్వామి. అంటే మనం ఇప్పుడు వాళ్ళకంటే మంచి సంబంధం తీసుకురావాలి, అంతేగా? వాళ్ళు తెచ్చే సంబంధం కంటే మనం తెచ్చే సంబంధం ఇంకా బాగుండాలి. అదే ఎలా అంటున్నామంగా? పోనీ పేపర్లో వేయిద్దామా? పెళ్లి హ్యాపీ అవుతుంది. పోనీ ఆ పని చేస్తే ఏంటది? మన నలుగురం కలిసిపోయి ఒకే సంబంధం తీసుకొస్తే అప్పుడు మనం పెద్ద మనుషులు అన్న ఇమేజ్ పోతుంది కదా. ఏదో ఉన్నట్టు ఆ? ఆ పాయింటే అంటున్నా. ఆ, ఓ పని చేద్దాం, మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేసి మన ఫోన్ నెంబర్ ఇచ్చేద్దాం. సూపర్ మంగా, ఐడియా బాగుంది, వెంటనే చేసేద్దాం. ఉండు 2 నిమిషాలు. నువ్వు గాని ఏంటి పగటి వేషం? ఏంటి రాత్రి వేషం? రాత్రి వేషమా? అంటే అంటే మీరు పగటి వేషం అన్నారు కదా, మా మంగ రాత్రి వేషం ఆ? ఉంది. ఏంటి ఇలా వెళ్తే సంబంధం ఖాయమైపోద్దని ఏ తలక మాసినాడు చెప్పాడు? ఇంకెవడు? మీ ఆయనే. నేనెక్కడున్నాను? ఒట్టు రాజీ, నేను అనలేదు నిజంగా. సౌజీ, సౌజీ, అది ఎక్కడికి రాదు. మేము ఎక్కడికి వెళ్ళడం లేదు, సౌజీని కూడా తీసుకెళ్ళడం లేదు. హాయ్ అక్క, ఈ గెటప్ లో భలే ఉన్నారక్క. చాలా బాగున్నారు. మీరేంటి యూత్ లో తయారయ్యారు? వీళ్ళని చూడండి, జెంటిల్ గా ఇలా ఉన్నారు. ఓయ్, ఎవరు నువ్వు? మేము బుకేలేం ఆర్డర్ ఇవ్వాలా? 1 మినిట్. మేడం, లిఫ్ట్ చేయకండి, నేనే డైల్ చేశా. సో మీరే మంగగారు అన్నమాట, మహాలక్ష్మి రూపం. థ్యాంక్ యూ. భర్తని. ఆహా, సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. గాడ్ బ్లెస్ యు. బై ది వే, నా పేరు సుభాష్. మీ చెల్లి సౌజీని ఒకసారి మార్కెట్లో చూసి మనసు పడ్డా. పెళ్ళంటూ చేసుకుంటే మీ సౌజీని చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. కానీ అడ్రస్ తెలీదు. నా అదృష్టం కొద్దీ మా ఫ్రెండ్ మ్యారేజ్ బ్యూరోలోనే మీ సౌజీ ఫోటోని, మీ నంబర్ ని రిజిస్టర్ చేసుకున్నారు. దాంతో రెక్కలు కట్టుకుని వచ్చేసా. ఇదిగో, అదే రెక్కలతో వెనక్కి దొబ్బే. రాంబాబు, వాళ్ళ సంగతి వదిలేయ్. బాబునలా కూర్చోపెట్టు, నేను కాఫీ తీసుకొస్తాను. వద్దు మేడం, గతికితే అతకదంటారు. అందుకే కదా కాఫీ అన్నాను. ఏమోనండి, తాగినా అతకదేమోనని డౌట్. అది కాదు బాబు. మంగా వదిలేసేయ్, పాపం కుర్రాడు సెంటిమెంట్ ఫీల్ అవుతుంటున్నాడు. ఎందుకు ఏం చేస్తుంటావయ్యా? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంటానండి. సంవత్సరానికి 56 లక్షల దాకా టర్న్ ఓవర్ ఉంటుంది. మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు బాబు? యుఎస్ లో ఉంటారు. వెరీ గుడ్. సౌజీ, నువ్వు ఆయన పక్కెళ్ళి మాడుకోండి. అలాగే రాంబాబు గారు, రండి. అవసరం లేదు, మాకు ఈ అబ్బాయి నచ్చలేదు. రాజీ,
మా మీద కోపంతో నచ్చలేదనడం కరెక్ట్ కాదు. నీ మీద మాకు కోపం ఎందుకు ఉంటుంది? మాకు అబ్బాయి నచ్చలేదనో అంతే. యా కుర్రాడిది ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అన్నారు కదా, బ్యాడ్ క్యారెక్టర్ అయి ఉండొచ్చుగా. సారీ సార్, ఆ, మీరెంతైనా ఎంక్వైరీ చేయించుకోవచ్చు. అబ్బో, కోపం బాగా ఉన్నట్టుంది. అక్కర్లేదు. నాకు కోపం లేదండి, కావాలంటే టెస్ట్ చేసుకోండి. కోపం లేదని చెప్పడం కాదు, మేము నమ్మాలి. దానికి సుభాష్ ఏం చేయాలి? ఏం చేయాలో మేము ఆలోచించుకొని చెప్తాం. మీరు ఉండండి. మీరు పదండి. మామగారు నువ్వు అసలు మనిషివేనా? అది కాదు రాజీ, బయట అంత జరిగింది కదా, ఏమి జరగనట్టు అంత కూల్గా ఎలా ఉన్నావే? అంటే నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తున్నావా? నువ్వేం ఆలోచిస్తున్నావు? అదే ఆ కుర్రాడు బానే ఉన్నాడు కదా, సంబంధం ఎవరు తెస్తే ఏంటే పిల్ల సుఖపడుతుంది కదా అని. పిల్ల సుఖపట్టానికి మొగుడు బాగుండడానికి సంబంధమే లేదు. అదేటా? అబ్బా, ఇదిగో నువ్వు వాడికిలాగా, అదే ఆ కుర్రాడికిలాగా లక్షలు సంపాదిస్తున్నావా? నేను సుఖపడట్లేదా ఏంటి? అంటే నువ్వు పెళ్లికి ఒప్పుకో అనమాట, అంతేగా? ఒప్పుకుంటే పెద్దరికం వాళ్ళకెళ్తుంది, మన పరువు దొబ్బుతుంది. మరి మన పరువు నిలబడాలంటే? ఆ, మన ఏంటి మన? నీకు పరువు కూడా ఉందేంటి? పోనీ నీదే అనుకో, నీ పరువు నిలబడాలంటే ఏం చేయాలి? అది విషయం. ఎలా ఉంది? వాడు దెబ్బకి పారిపోతాడు. అవును, మరి మన సౌజీ పెళ్లి? అవన్నీ నాకు వదిలేవయ్యా, చెప్పింది చేయి చాలు. అంత తేలిగ్గా ఒప్పుకుంటాను అనుకో. ఏంటి? నాతో చిన్న కండిషన్. ఓ, ఏంటి? ఆ కుర్రాడి ముందు తిట్టకూడదు, కొట్టకూడదు, అంతే కదా? సరే చూద్దాంలే. చూద్దాం ఉంటుందేంటి? ఒప్పుకున్నట్ట ఒప్పుకున్నట్ట? వస్తున్నా. మనోడికి పాపం సౌజీ తెగ నచ్చేసినట్టుంది. పాపం పెళ్ళైతే గాని తెలీదు ఆడెంత బలైపోతాడో. వాళ్ళక్క పెళ్లి వరకు తీసుకెళ్తుందో లేదో కదా. ఆడికి అక్కలేదన్నా? వాడక్క కాదు, నేను అనేది రాజీ గురించి. ఓహో, ఏంటేదో టెస్ట్లు అన్నారు, ఏం టెస్ట్లు? టెస్ట్లు మనకెందమంగా, మోహన్ గారి కంటే బీపీ, షుగరు, లూజ్ మోషన్స్. ఆపుతావా? సుభాష్ డబ్బున్న వాడే కావచ్చు, కానీ అతను ఓర్పు సహనం ఎలా ఉంటుందో మాకు తెలియాలిగా. బాగానే ఉంది బావా, ఇప్పటిదాకా మీతో మాట్లాడుతుంటే బాగానే ఉన్నట్టు కదా. షటప్! చూడు సుభాష్, నువ్వు లోపలికెళ్ళి మా అందరికి కాఫీ పట్రా. నేను కాఫీ చేయాలా? క్యాన్సిల్. పెళ్లి క్యాన్సిల్. పిల్లాడికి పెద్దలంటే గౌరవం లేదు. సహనం అంతకంటే లేదని అర్థమైంది. కాఫీయే కదా, నేను పెడతాను. కిచెన్ ఎక్కడ మేడం? అక్కడ వెళ్ళు. రాజీ, ఇది అన్యాయం. ఇప్పుడు కాఫీ తెస్తారు కదా, అప్పుడు చెప్తాం ఏది న్యాయమో ఏది అన్యాయమో. ఏయ్, కాఫీ అదేంటి? తీసుకోండి. కాఫీ మా ఇద్దరికే కదా తెమ్మన్నావు. అక్క, నువ్వే అందరికీ అన్నావు కదా. అన్నానే అంటే అడిగింది మేం కాబట్టి మా ఇద్దరికి మాత్రమే తేవాలి. ఇలా అడ్డమైన వాళ్ళందరికీ కాఫీలు ఇచ్చుకుంటూ పోతే సంసారం గుండం అయిపోద్ది. ఇది కాఫీయా కషాయమా ఇంత చల్లగా ఉందండి? కొత్త కదండి, నేర్చుకుంటాడులేండి మోహన్ గారు. సరే అయితే, నిన్న వాషర్ మ్యాన్ కి బట్టలన్నీ ఇవ్వలేదు, అవన్నీ ఉతికేయి. అలాగే. హలో, అలాగే అని చెప్పాల్సింది చేయాల్సింది నువ్వు కాదు. అలాగే. కానీ మేము అలా బయటికి వెళ్ళొస్తాం, వచ్చేసరికి బట్టలన్నీ తల 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 తళలాడిపోతుండాలి. ఓకే? మంచిది. Take తప్ప. care. ఈ
మంగతో పెట్టుకుంటే ఎవరైనా సరే మటాషే. ఏదో పెదవ తెలిసేట్లు ప్రదర్శించా కదా అనుకుంటున్నారు. 100 ఇప్పటికి మాట 100 సార్లు చెప్పావే. అవునండి, గొప్ప పని చేసినప్పుడు ఎదుటి వాళ్ళు కుళ్ళుతో పొగడినప్పుడు మనం సెల్ఫ్ గానే పొగుడుకోవాలి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను కుళ్ళుగానే? 100% అండి. రాజీ, ఆ, మనం వేసిన ప్లాన్ కి దెబ్బకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. అవునవునండి, మనం సుభాష్ కి ఇచ్చి చేసిన పేరు మనకే వస్తుంది కానీ వాళ్ళకి రాదుగా. నువ్వు కేక రాజీ. థ్యాంక్ యూ. మరి నేను నువ్వు తోక పద, వాళ్ళు బట్టలు ఉతికారో లేదో చూద్దాం రండి. ఏంటి, నీకంటే శుభ్రంగా ఉతికాడని ఆశ్చర్యపడుతున్నావా? కాదు, సుభాష్ ఉతకలేదు అని అనుమానపడుతున్నా. ఓహో, అంటే అనుమానం ముందు పుట్టి తర్వాత రాజీ గారు పుట్టారనమాట. రాజీ కాదు, అనుమానం ముందు పెట్టి ఆడాళ్ళ తర్వాత పెట్టారు అంటారు. అంటే మీరు ఆడాలి కారా అండి? రాజీ, ఇప్పుడు ఈ తొక్కలో డిస్కషన్ అవసరమా? నిజం చెప్పండి, మీ మంచి కోసమే అడుగుతున్నా. ఈ బట్టలు ఉతుకుంది మీరా సుభాష? ఏమండి, మీ బట్ట తోడడానికి మాకేంటండి కర్మ? మరోసారి అడుగుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మేము ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పండి. ఆ, మంచిది. అలా దేవుడు మొహం వేసుకొని నిలబెడతారేంటి? రికార్డ్ అయిందేమో చూడండి. అలాగే ఆ, సీసీ కెమెరాలు అరేంజ్ చేసాం. మీరు కనుక దొరికితే అడ్డంగా బుక్ అయిపోతారు. చూసారా ఎలా కంగారు పడుతున్నారో. ఆ. పదండి వెళ్ళి చూద్దాం. రాంబాబు, ల్యాప్టాప్ అంట. ఆ, పద పద. ఇప్పుడు తెలిసిపోతుంది. ఆ? ఇప్పుడేమంటారు? రాజీ, ఇందులో ఏదో కుట్ర ఉంది. సుభాష్ ని సౌజీని అడుగుదాం. సౌజీ, సౌజీ, సుభాష్, సుభాష్, సౌజీ, సౌజీ, ఎక్కడికెళ్ళారు? ఎక్కడికెళ్ళారు? మాకేం తెలుసు, బట్టలు ఉతకడం అయ్యింది అన్నాడు. మంచిది. రాజీ, ఆ, ఎక్కడ లేరే వాళ్ళు? నాకు తెలుసు, మీరే వాళ్ళిద్దరిని మాయం చేశారు. ఇప్పుడే సౌజీకి వేరే సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తా. 5 లక్షలు నేనే కొట్టేస్తా. అది జరగని పని. వీళ్ళిద్దరు కలిసి లేచిపోయారేమో. ఇప్పుడు ఎలా రాంబాబు? జరగరాదు, ఏదైనా జరిగితే జైల్లో ఉంటారు. పద స్టేషన్కి.